IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. This is Dr. KJ Reddy, senior robotic joint replacement surgeon and sports specialist, Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. వర్షాకాలంలో ఇంజురీస్ చాలా కామన్. ఎందుకంటే వెట్ రోడ్ మీద ఆయిల్ పడి ఉంటే మన బైక్ డ్రైవింగ్ వల్ల ఏమవుతుంటే స్లిప్ అయి కింద పడతా ఉంటాము. అదేవిధంగా ఇంట్లో మనం తడి కాళ్ళతో ఇంట్లో కాలు పెట్టినప్పుడు ఫీట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మన ఇంటి ఫ్లోర్ స్మూత్ గా ఉంటే సడన్ గా స్లిప్ అయ్యి కింద పడి ఇంజురీస్ అవుతా ఉంటాయి. అదేవిధంగా మ్యాట్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ ఉన్నప్పుడు ఈ నాన్ స్లిప్పరీ మ్యాట్స్ అనేది యూజ్ చేయాలి. లేకపోతే సడన్ గా మ్యాట్ మీద వెట్ గా కింద ఉంటే మ్యాట్ పైన ఫీట్ పెట్టినప్పుడు స్లిప్ అయ్యి కింద పడిపోతారు. అండ్ వెట్ ఫ్లోర్ అనేది చాలా ఇంపార్టెంట్. వెట్ ఫ్లోర్ ఈజ్ కామన్ కాజ్ ఫర్ ఇంజురీస్. నడుస్తూ ఏమవుతుంది సడన్ బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడతాము. సో వెట్ ఫ్లోర్లో నడిచేటప్పుడు ఏంటిదంటే మనము స్టెప్స్ దూరంగా వేయకుండా కొంచెం దగ్గర వేస్తూ నడవాలి. చాలా ఇంపార్టెంట్. వెట్ స్లిప్పరీ ఫ్లోర్లో వెట్ స్మూత్ ఫ్లోర్లో ఉన్నప్పుడు స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ స్టెప్స్ చాలా దగ్గర వేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ బాగుంటుంది. స్లిప్ కావడము ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ స్లిప్ అయ్యి కింద పడి ఇంజురీస్, సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ ఉంటే ఇమ్మీడియట్ గా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటి దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, యాంకిల్ స్ప్రెయిన్ కానీ చిన్న ఇంజురీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ ఇంజురీ కానీ రిస్ట్ ఇంజురీ కానీ ఇమీడియట్ వచ్చేటప్పుడు నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది, కొంచెము బ్రూజింగ్ డిస్కలరేషన్ రావడానికి ఉంటుంది. అందుకని ఇమీడియట్ మనం ఐస్ అప్లై చేయవలసి ఉంటుంది. ఐస్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, నొప్పి తక్కువ అవుతుంది, తర్వాత బ్రూజింగ్ కూడా తక్కువ అవుతుంది. ఐస్ ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్ స్కిన్ పైన ఐస్ అప్లై చేయకూడదు. డైరెక్ట్ స్కిన్ పైన అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఐస్ బర్న్స్ వస్తాయి. తర్వాత ఐస్ కూడా మోర్ దెన్ 10 minutes అప్లై చేయకూడదు. వెట్ టవల్ తీసుకొని దాని ఇంజుర్డ్ పార్ట్ మీద టవల్ పెట్టేసి దానిపైన ఐస్ పెట్టాలి. అదర్వైజ్ ఐస్ బ్యాగ్స్ ఉంటాయి, ఐస్ క్రయో కఫ్స్ అని ఉంటాయి, ఐస్ బ్యాగ్స్ ఉంటాయి. అది పెట్టడం కూడా డైరెక్ట్ స్కిన్ పైన కాకుండా ఒక క్లాత్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఐస్ బర్న్స్ అనేటివి ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా అనాల్సిక్ క్రీమ్ చాలా ఉంటాయి ఈ రోజు రేపు. అనాల్సిక్ క్రీమ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వెల్లింగ్, పెయిన్ తక్కువ అవుతుంది. లెగ్స్, ఫీట్ కానీ ఎలివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్వెల్లింగ్ తక్కువ అవుతుంది, నొప్పి తక్కువ అవుతుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ ఇంజురీస్ వల్ల మనము ఫ్రాక్చర్స్ అనేది డయాగ్నోజ్ చేయాలి. సమ్టైమ్స్ ఏమవుతుందంటే చిన్న ఇంజరీ కానీ నెగ్లెక్ట్ చేస్తాము, కానీ కొన్ని రోజులు చూస్తే నొప్పి కంటిన్యూ అవుతుంది, స్వెల్లింగ్ కంటిన్యూ అవుతుంది, మూమెంట్స్ ప్రాబ్లం అవుతుంది. ఎక్స్రే తీసుకుంటే దాంట్లో ఫ్రాక్చర్ ఉంటుంది. అందుకని ఒకవేళ నొప్పి కంటిన్యూస్గా ఉండి స్పెషల్లీ మూవ్ చేస్తుంటే నొప్పి ఉండడం ఉంటే యాంకిల్లో కానీ రిస్ట్లో కానీ నీ జాయింట్లో కానీ ఎనీవేర్ కాన్స్టెంట్ పెయిన్, దట్టు మూమెంట్లో పెయిన్ వచ్చిందంటే మనము బోను విరిగిందా అని అనుమానంతో ఎక్స్రే చేసి ఫ్రాక్చర్స్ను రూల్ అవుట్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్ టిష్యూ ఇంజరీ కూడా ఎలా ఉంటుందంటే ఫ్రాక్చర్ లేనప్పుడు కూడా కొంత టైం పడుతుంది, 3-4 weeks టైం పడుతుంది ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ హీల్ కావడానికి. ఆ టైంలో మనము దానికి రీజనబుల్ రెస్ట్ ఇవ్వాలి. కొంచెం ఐస్ అప్లికేషన్ 3-4 days ఐస్, కొంచెం అనాల్జెసిక్స్, లోకల్ క్రీమ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రీమ్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ తొందరగా రికవర్ అవుతుంది. ఏదైతే ఇంజ్యూర్డ్ పార్ట్ ఉందో దానికి రెస్ట్ అవసరం ఉంటుంది. ఒకసారి యాంకిల్ స్ప్రెయిన్ ఉంటే ఏం చేస్తామంటే చిన్న ప్లాస్టర్ వేస్తాం 2 weeks కొరకు. దాంతో ఏమవుతుందంటే అది ఫాస్ట్ రికవరీ అవుతుంది. అలానే రిస్ట్ ఉంటే చిన్న రిస్ట్ స్ప్లింట్ పెడతాం. అది సాఫ్ట్ టిష్యూ ఇంజరీ కూడా రెస్ట్ ఇవ్వకుండా మూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది తొందరగా హీల్ కాదు. హీల్ అయినా కూడా స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి ఆ స్కార్ టిష్యూ లేటరాను క్రానిక్ పెయిన్ గా మారడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని ఇమీడియట్ గా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెస్ట్, ఐసింగ్, తర్వాత ఎలివేషన్ ఆఫ్ ది పార్ట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లోకల్ క్రీమ్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ వాడడం వల్ల చాలా వరకు ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ తొందరగా రికవర్ అవుతున్నాయి. తర్వాత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ లేకుండానే రికవర్ చేయడానికి వీలవుతుంది.